Hi everyone, this is Tirupati Reddy, the founder of expirydatetrader.com. సో ఈరోజు నేను నవంబర్ 11th యాక్చువల్ ఫ్రైడే ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది వచ్చేసి కంప్లీట్ ఆప్షన్ బయ్యింగ్ ట్రేడ్. బట్ ఈ వీడియోలో నేను ఎగ్జాక్ట్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే, మీరు ట్రెండీ డేస్ ఎలా ట్రేడ్ చేయాలి, ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆ ట్రేడ్ని ఎలా మేనేజ్ చేయాలి. ఈరోజు ఓవరాల్గా నేను ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాను, ఆ ఎంట్రీని ఎలా మేనేజ్ చేశాను ఏంటి, ఫైనల్గా ఎలా ఎండ్ చేశాను అనేది డిస్కస్ చేస్తాను. దాంతోపాటు నేను మంత్లీ స్ట్రాటజీ, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ ఒకటి ప్లేస్ చేశాను, దాన్ని ప్లేస్ చేయడానికి లాజిక్ ఏంటి. సో ఈ టాపిక్స్ అన్ని ఈ వీడియోలో అయితే నేను డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఈ వీడియో ఫస్ట్ నేను బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు వచ్చేసి నేను 42,000 సిఈని అయితే బై చేశాను. యాక్చువల్గా 42,000 సిఈ. సో ఇది తీసుకోవడానికి రీజన్ వచ్చేసి, 42,000 సిఈ వచ్చేసి నేను 100 క్వాంటిటీ ప్లేస్ చేశాను యాక్చువల్గా. సో ఈ 100 క్వాంటిటీకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను 320 దగ్గర ఎంటర్ అయ్యాను యాక్చువల్గా ఆల్మోస్ట్. సో దీనికి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 35,000 క్యాపిటల్ అయితే నాకు అయింది యాక్చువల్గా. ఫైనల్గా నేను ఈ ట్రేడ్లో 8,000 ప్రాఫిట్ అయితే వచ్చింది నాకు. ఓవరాల్గా ఈ 100 క్వాంటిటీకి నేను 80 పాయింట్స్ అయితే క్యాచ్ చేశాను. ఫైనల్గా 8,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఈ ప్రాఫిట్ ఎలా వచ్చింది ఏంటి, కాకపోతే ఇక్కడ మీ స్క్రీన్ మీద 6,800 కనబడుతుంది. రిమైనింగ్ 1,500 వచ్చేసి ఇక్కడ నేను మంత్లీ ఎక్స్పైరీ ఏదైతే ప్లేస్ చేస్తున్నానో దాని నుంచి నాకు 1,500 లాస్ అయితే వచ్చింది. అది మంత్లీ ట్రేడ్ యాక్చువల్గా, అది అలానే రన్ అవుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా ఈరోజు ఇంట్రాడే ట్రేడింగ్ అయితే ఒక 8,000 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఈ ట్రేడ్ తీసుకోవడానికి మీ లాజిక్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఈరోజు మీరు బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి గ్యాప్ అప్ అయింది. సో ఎందుకు గ్యాప్ అప్ అయింది ఏంటంటే, మీకు ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ గురించి ముందు డిస్కస్ చేద్దాం. సో గ్లోబల్ మార్కెట్స్లో ఫస్ట్ మీరు డౌ జోన్స్ని, మీకు నిన్న వచ్చేసి యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. సో ఈ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చేసి ఎక్స్పర్ట్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వచ్చింది యాక్చువల్గా. సో బిలో ఎక్స్పెక్టేషన్ వచ్చింది. అది చాలా మంచి సైన్ మార్కెట్స్కి. జనరల్గా ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయితే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఆర్బీఐ ఎలా ఉంటుందో యూఎస్లో ఫెడ్ ఉంటుంది. సో మనకి ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయిందంటే కామన్ పీపుల్ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతాయి. దానివల్ల ఏంటంటే మనీ ట్రాన్సాక్షన్ తగ్గుతుంది యాక్చువల్గా. ఈ రీజన్స్ వల్ల ఏంటంటే ఇది మార్కెట్కి నెగిటివ్. బేసిక్గా పీపుల్కి పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. సో దీనివల్ల ఎకానమీ స్ట్రక్ అవుతుంది, జాబ్స్ పోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఎవరైతే హౌస్ లోన్స్ తీసుకొని ఉంటారో, లేకపోతే బిజినెస్లో ఏమైనా బ్యాంకర్స్ దగ్గర నుంచి లోన్ తీసుకొని ఉంటే ఈ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల సో వాళ్ళందరికీ బర్డెన్ పడుతుంది. దీనివల్ల ఓవరాల్ స్టాక్ మార్కెట్కి నెగిటివ్ యాక్చువల్గా. బట్ ఇది లాస్ట్ 6 months నుంచి కంటిన్యూస్గా రైజ్ అవుతూ ఉంది. అందుకే యుఎస్ ఫెడ్ వచ్చేసి కంప్లీట్గా ఇంక్రీజ్ చేస్తూనే ఉంది ఇంట్రెస్ట్ రేట్స్. బట్ ఈ మంత్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్ అయింది. అదొక పాజిటివ్ సైన్. ఆ పాజిటివ్ సైన్ వల్ల యుఎస్ మార్కెట్ డౌ జోన్స్ వచ్చి నిన్న 3% పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ నాస్డాక్ వచ్చేసి నిన్న వచ్చేసి ఆల్మోస్ట్ 5% అబోవ్ పాజిటివ్లో క్లోజ్ అయింది. సో అంటే మీకు గ్లోబల్ మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. మంచి ర్యాలీ అయితే వచ్చింది నిన్న గ్లోబల్ మార్కెట్స్ అన్ని. దానివల్ల ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై పైన ఓపెన్ అయింది. సో ఫస్ట్ మీకు ఓపెన్ అయిన ఫస్ట్ 5 minutesలో ఒక ప్రాపర్ రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. ఆ తర్వాత మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మార్కెట్ బౌన్స్ అవ్వడానికి ట్రై చేసింది. కానీ ఈ రోజు నాకు కంప్లీట్ వ్యూ వచ్చి మార్కెట్లో అప్ సైడే ఉంది. బట్ నేను మార్కెట్ ఓపెన్ అవగానే ఎంటర్ అవుదాం అనుకోలేదు. సో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 15 minutes ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ 5 minutesలో రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ 5 minutes వచ్చి ఒక డోజీ క్యాండిల్ వచ్చింది. తర్వాత ఒక స్మాల్ రెడ్ క్యాండిల్. తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అవడానికి ట్రై చేసింది 4th క్యాండిల్. బట్ హయ్యర్ లెవెల్ నుంచి మళ్ళీ అగైన్ రిజెక్షన్ వచ్చింది. ఎప్పుడైనా మీకు ఒక క్యాండిల్కి అప్ సైడ్ ఉంటే రిజెక్షన్ ఉంటే అది మనకి సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, మీకు కంప్లీట్ సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేసింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ అగైన్ రెడ్ క్యాండిల్. సో కంప్లీట్గా మార్కెట్ ఏదైతే గ్యాప్ అప్ అయిందో ఆ గ్యాప్ని ఫిల్ చేసింది. సో ఆ తర్వాత ఒక ప్రాపర్ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది. ఆ గ్రీన్ క్యాండిల్ కంప్లీట్ బయింగ్ ప్రెజర్ ఇండికేట్ చేసింది. సో ఈ ప్లేస్లో నేను ఎంట్రీ తీసుకున్నాను. ఈ ప్లేస్లో నేను 100 క్వాంటిటీ ఎంట్రీ తీసుకున్నాను. బట్ నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత అగైన్ మార్కెట్ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకు 2,000 ప్రాఫిట్ అయితే ఇమీడియట్గా చూపిస్తుంది. బట్ ఆ 2,000 ప్రాఫిట్ నేను బుక్ చేయలేదు, బికాజ్ నా టార్గెట్ వచ్చి డే హై వరకు ఉంది. సో ఈ డే హై వరకు రీచ్ అయితే నాకు ఆల్మోస్ట్ ఒక 10K ప్రాఫిట్ అయితే వస్తుంది. అది నా టార్గెట్ యాక్చువల్గా. కానీ ఏమైంది ఇక్కడ చూడండి, నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇది రైట్ ఎంట్రీ యాక్చువల్గా. ఎందుకంటే ప్రాపర్ బయింగ్ క్యాండిల్ వచ్చింది. అది కూడా డే హై దగ్గర ఆల్ టైమ్ హై వరకు రీట్రేస్ అయ్యి ఆ లెవెల్లో ఫామ్ అయింది. ఆ డే హై నుంచి మార్కెట్
బౌన్స్ అవడానికి అయితే ట్రై చేసింది. ఆ బౌన్స్ ఆ లాజిక్ మీద నేను ఎంట్రీ తీసుకున్నాను. బట్ అగైన్ మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అండ్ అగైన్ ఈ క్యాండిల్ మళ్ళీ అప్ సైడ్ మోడ్ అని ట్రై చేసింది. మళ్ళీ అగైన్ అప్ సైడ్ విక్, అంటే ఇది కూడా సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేసింది. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో నేను 100 క్వాంటిటీ ప్లేస్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఈ ప్లేస్కి వచ్చేసరికి లైక్ నా 30 పాయింట్స్ లాస్, అంటే నేను 3000 లాస్లో ఉన్నాను. ఇక్కడ నేను వైజ్గా ఏం చేశానంటే, నా వ్యూ మాత్రం కంప్లీట్గా మార్కెట్లో అప్ సైడే ఉంది. బట్ నేను ఇక్కడ వైజ్గా ఏం చేశానంటే కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వకుండా నేను ఈ లెవెల్ బ్రేక్ అయి ఉంటే ఎగ్జిట్ అయిపోయాను, లాస్ బుక్ చేసేవాడిని. సో ఈ 100 క్వాంటిటీలో 50 క్వాంటిటీ నేను ఎగ్జిట్ అయ్యాను. యాక్చువల్గా 50 క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి రిమైనింగ్ 50 క్వాంటిటీ హోల్డ్ చేశాను. ఈ 50 క్వాంటిటీ వచ్చేసి 20 పాయింట్స్ లాస్ అయితే బుక్ చేశాను. ఓవరాల్గా నేను 1000 రూపీస్ లాస్ అయింది 50 క్వాంటిటీ. ఆ తర్వాత మళ్ళీ నేను అగైన్ 50 క్వాంటిటీ హోల్డ్ చేస్తున్నాను కదా, మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది. మళ్ళీ ఇక్కడ ఒక బౌన్స్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఒక క్యాండిల్కి ఎప్పుడైనా మీకు డౌన్ సైడ్ విక్ ఉంటే అది బయింగ్ ప్రెజర్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ బయింగ్ ప్రెజర్ ఇండికేట్ చేసింది ఫస్ట్ టైం. అండ్ సెకండ్ టైం మళ్ళీ సేమ్ లొకేషన్కి వచ్చింది. ఈ సేమ్ లొకేషన్ దగ్గర అగైన్ మళ్ళీ బయింగ్ ప్రెజర్ ఇండికేట్ చేసింది. అండ్ ఇక్కడ నేను అగైన్ ఏదైతే 50 క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యానో, 50 క్వాంటిటీ 20 పాయింట్స్ లాస్, లైక్ 20 పాయింట్స్ లాస్లో 1000 లాస్ బుక్ చేశాను కదా, రిమైనింగ్ 50 క్వాంటిటీ మళ్ళీ రీఎంటర్ అయ్యాను యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్. ఎందుకు అని అంటే ఇది ఈ 42,000 అనేది ఆల్ టైమ్ హై, యాక్చువల్గా ప్రీవియస్ ఆల్ టైమ్ హై. మార్కెట్ ఎగ్జాక్ట్గా హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యి ప్రాపర్గా రీట్రేస్ అయింది. ఈ ఎగ్జాక్ట్గా మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి బౌన్స్ అయింది. అండ్ ఇదే ప్లేస్లో 20 మూవింగ్ యావరేజ్ ఉంది. సో నేను 20 మూవింగ్ యావరేజ్ని ట్రెండీ మార్కెట్స్లో వాడుతుంటాను. సో ఇది 20 మూవింగ్ యావరేజ్. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా 20 మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకుని ఇక్కడ నుంచి అయితే బౌన్స్ అయింది. సో ఈ లొకేషన్లో నేను అగైన్ ఆల్రెడీ 50 క్వాంటిటీ నేను ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను. అగైన్ ఇక్కడ 50 క్వాంటిటీ ఎంటర్ అయ్యాను. 320 రూపీస్ ప్రైస్ దగ్గర ఎంటర్ అయ్యాను. ఓవరాల్ 100 క్వాంటిటీ. ఇది కంటిన్యూస్గా ఈ లెవెల్ వరకు రీచ్ అయింది, బ్యాక్ టు బ్యాక్ బయింగ్ ప్రెజర్. ఓకే, కానీ ఈ లెవెల్ దగ్గర ప్రీవియస్గా చూడండి మార్కెట్ ప్రైస్ రిజెక్ట్ అయింది. అంటే ఈ లెవెల్లో సెల్లింగ్ ప్రెజర్ని అయితే మార్కెట్ ప్రీవియస్గా ఫేస్ చేసింది. సేమ్ అదే లెవెల్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూడొచ్చు ఒక ఎంగిల్ఫింగ్ బార్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ మీరు చూడవచ్చు, దీన్ని ఎంగిల్ఫింగ్ బార్ క్యాండిల్ అంటారు. సో ఇక్కడ వరకు నేను ఆల్మోస్ట్ ఈ బాటమ్ నుంచి ఇక్కడ వరకు ఏదో మూవ్ వచ్చిందో ఆ మూవ్కి నేను 5000 ప్రాఫిట్లో ఉన్నాను. అప్పుడు నా బ్రెయిన్లో టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే ఈ ట్రేడ్ని నేను హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? నా టార్గెట్ మాత్రం డే హై వరకు ఉంది. ఇది నా టార్గెట్ యాక్చువల్గా. సో ఫస్ట్ ఈ క్యాండిల్ వచ్చింది, దెన్ అగైన్ గ్రీన్ క్యాండిల్, మళ్ళీ అగైన్ మార్కెట్ అప్ సైడ్ మోడ్ అని ట్రై చేసింది. మళ్ళీ ఇక్కడ చాలా అంటే ఆల్మోస్ట్ 20 to 30 మినిట్స్ మార్కెట్ కన్సాలిడేట్ అయింది. సో ఫైనల్గా ఈ క్యాండిల్ దగ్గర నేను హోల్డ్ చేస్తున్న 100 క్వాంటిటీలో 50 క్వాంటిటీ ఈ లెవెల్లో ఎగ్జిట్ అయిపోయాను. రిమైనింగ్ 50 క్వాంటిటీ హోల్డ్ చేశాను. అండ్ అగైన్ మార్కెట్ డే హై రీచ్ అయింది. డే హై రీచ్ అయినప్పుడు ఈ డే హై దగ్గర అగైన్ 25 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయాను. ఫైనల్గా ఈ లొకేషన్లో రిమైనింగ్ 25 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయాను. ఓవరాల్గా నేను వచ్చేసి ఒక 8000 ప్రాఫిట్ని అయితే బుక్ చేశాను ఓవరాల్గా. ఇది నేను ట్రేడ్ని మేనేజ్ చేశాను యాక్చువల్గా. సో మీరు అడగొచ్చు ఎవ్రీవన్, సో మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారు కదా సార్, మార్కెట్ పైకి వెళ్తుంది కదా, లైక్ హోల్డ్ చేయొచ్చు కదా అని. సో అంత ఈజీ కాదు యాక్చువల్గా మార్కెట్ని మీరు హోల్డ్ చేయడం. ఎందుకంటే ఎవ్రీ స్పైక్కి మీ P&L అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మీ ఎమోషన్ చాలా హై ఉంటుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ నేను హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే 50 క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యి రిమైనింగ్ 50 క్వాంటిటీ హోల్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ యాక్చువల్గా. ఇది ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర మార్కెట్ కంటిన్యూస్గా స్ట్రక్ అయింది. అండ్ బాటమ్ నుంచి మీకు ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. ఇది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అది బ్రేక్ అయితే మీకు అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది యాక్చువల్లీ అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. అండ్ అగైన్ ఇక్కడ నుంచి ఒక మూవ్ వచ్చింది, మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక 3 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. దీన్ని ఏమంటామంటే మనం ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్. ఇది ఒక పోల్ అనుకుంటే ఇది ఒక ఫ్లాగ్, మళ్ళీ ఆ ఫ్లాగ్ బ్రేక్ అయింది. సో ఈ లెవెల్లో ఫైనల్గా నేను కంప్లీట్గా అయితే ఎగ్జిట్ అయ్యాను. ఒకసారి నేను ఆర్డర్ బుక్లో నా ట్రేడ్స్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నా ఆర్డర్స్ చూడొచ్చు మీరు. నా ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి నేను 952కి తీసుకున్నాను. ఫస్ట్ ఆర్డర్ వచ్చి 100 క్వాంటిటీ తీసుకున్నాను. 383 దగ్గర ఎంటర్ అయ్యాను. తర్వాత 10:07కి వచ్చి 50 క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. మీకు చెప్పిన 50 క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. అప్పుడు ఓవరాల్గా నాకు ఇక్కడ 1000 లాస్ వచ్చింది. ఆ తర్వాత మార్కెట్ 320 ప్రీమియం రీచ్ అవ్వగానే మళ్ళీ అగైన్ బై చేశాను. అడిషనల్గా 50 క్వాంటిటీ మళ్ళీ బై చేశాను. ఓవరాల్గా 10:32కి నేను బై చేశాను. ఆ తర్వాత 10:45కి 50 క్వాంటిటీ నేను ఎగ్జిట్ అయ్యాను మళ్ళీ అగైన్. అంటే ఇక్కడ నేను ఆల్మోస్ట్ 75 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేశాను.
ఇంటూ 50 అంటే ఆల్మోస్ట్ 4000 ప్రాఫిట్ బుక్ చేశాను ఇక్కడ. ఇంకొక 50 క్వాంటిటీ రన్ అవుతుంది, అది 443 దగ్గర లైక్ 25 క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. ఫైనల్గా లైక్ ఈ లెవెల్ 526 దగ్గర టోటల్ క్వాంటిటీ ఎగ్జిట్ అయ్యాను. సో ఎండింగ్లో ఏంటంటే నేను బీటీఎస్టీ ట్రేడ్ ప్లేస్ చేద్దామని ట్రై చేశాను. సో 422 దగ్గర ఒక ఆర్డర్ అయితే 25 క్వాంటిటీ ప్లేస్ చేశాను. బట్ నాకు మార్కెట్లో స్ట్రెంత్ కనపడలేదు, అంటే ఎండింగ్లో బయింగ్ జరగలేదు. నేను ఎండింగ్లో బయింగ్ జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఒకవేళ బయింగ్ జరుగుంటే నేను మండేకి హోల్డ్ చేశాను. జరగకపోవడం వల్ల 25కు ప్లేస్ చేశాను. 310 వరకు చూశాను, జరగలేదు. ఫైనల్గా ఎగ్జిట్ అయిపోయాను, అది కూడా కొంత ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోయాను. ఓవరాల్గా ఈ రోజు అయితే ఒక 8000 ప్రాఫిట్ అయితే బుక్ చేశాను. బట్ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయడం కంటే మీరు అర్థం చేసుకోవాల్సిన ట్రెండీ మార్కెట్లో మీరు ఎలా ట్రేడ్ చేయాలి, సో మీ పొజిషన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, రిస్క్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది గేమ్ ఇక్కడ. సింపుల్, మీరు ట్రేడ్ని ఆప్షన్ బయింగ్లో ట్రేడ్ హోల్డ్ చేయడం అంత ఈజీ కాదు, కానీ ఆ ట్రేడ్ మీరు హోల్డ్ చేయాలంటే కంపల్సరీగా మీరు రిస్క్ని మేనేజ్ చేయడం రావాలి, మీ పొజిషన్స్ని హ్యాండిల్ చేయడం రావాలి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక స్ట్రాటజీని అయితే హోల్డ్ చేస్తున్నాను. ఈ స్ట్రాటజీకి వచ్చేసి ఇది మంత్లీ స్ట్రాటజీ, నేను నిన్న ప్లేస్ చేశాను యాక్చువల్గా. సో ఈ స్ట్రాటజీ నాకు ప్రాఫిట్ రావాలంటే 18,300 నుంచి 17,700 మధ్యలో మార్కెట్ ఉండాలి, 600 పాయింట్స్ రేంజ్లో ఉండాలి. నేను ఎగ్జాక్ట్గా 18,000 దగ్గర ఈ స్ట్రాటజీని అయితే ప్లేస్ చేశాను. ఈరోజు మార్కెట్ గ్యాప్ అప్ అయింది యాక్చువల్లీ. ఈ గ్యాప్ అప్ అవడం వల్ల నాకు ఓపెన్ అవడం ఒక 1,000 రూపీస్ లాస్లో అయితే ఓపెన్ అయింది యాక్చువల్గా. ఇది మంత్లీ స్ట్రాటజీ. ఈ మధ్యలో మార్కెట్ ఉంటే నాకు ఆల్మోస్ట్ 15,000 వరకు ప్రాఫిట్ వస్తుంది. ఈ స్ట్రాటజీ ఈ ఎక్స్పైరీ 24th నవంబర్ ఎక్స్పైరీ, మార్కెట్ వచ్చి 18,300కి అండ్ 17,700కి మధ్యలో ఓపెన్ అయితే మధ్యలో క్లోజ్ అయితే ఎక్స్పైరీ టైంకి నాకు కొంత ప్రాఫిట్ అయితే వస్తుంది, లైక్ ఆల్మోస్ట్ 15,000 వరకు. బట్ ఒకవేళ 18,300 అప్ సైడ్ బ్రేక్ అయినా 17,700 కింద క్లోజ్ అయినా ఈ రేంజ్ బిట్వీన్ కాకుండా అవుట్ సైడ్ క్లోజ్ అయితే నాకు లాస్ వస్తుంది. ఆ లాస్ కూడా కొంత ఫిక్స్డ్ లాస్ అయితే వస్తుంది. ఆ లాస్ నేను మేనేజ్ చేయడానికి నాకు ఈ సెటప్కి వచ్చి 40,000 అయింది. రిమైనింగ్ నేను ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను ఆ లాస్ని రికవర్ చేయడానికి. అంటే ఇది మీకు ఆల్మోస్ట్ నో లాస్ స్ట్రాటజీ, అంటే మీకు వస్తే ప్రాఫిట్ వస్తుంది, లేదనుకుంటే కొంత న్యూట్రల్లో క్లోజ్ చేయొచ్చు. మీరు మినిమం లాస్లైనా క్లోజ్ చేయొచ్చు. సో ఈ స్ట్రాటజీ నేను ఎవ్రీ మంత్ ప్లేస్ చేస్తూ ఉంటాను. సో దీని మీద ఇది బేసిక్గా ఈ వీడియోలో ఎగ్జాక్ట్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆప్షన్ బయింగ్ చేయడం చాలా డిఫికల్ట్ యాక్చువల్గా ఎంట్రీ ఐడెంటిఫై చేయడం. వన్స్ మీరు ఎంట్రీ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ట్రేడ్ని ఎలా మేనేజ్ చేయాలనేది స్కిల్ ఇక్కడ. సో ఐ హోప్ మీకు ఎవ్రీథింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఈరోజు ట్రేడ్ ఎలా మేనేజ్ చేశాను ఏంటనేది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బై బై.